మాట్లాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. రొద్దం మండల కేంద్రంలో ప్రజా గ్రీవెన్స్ నిర్వహించిన మంత్రి సవిత. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ గ్రీవెన్స్లో ఎక్కువగా రెవెన్యూ పరంగా ఆస్తి వివాదాలు, నూతన పెన్షన్లు, పక్కా గృహాలు కావాలని అర్జీలు అందజేశారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు మరియు పక్కా గృహాలు అందజేస్తామని మంత్రి సవితమ్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనందరావు, డిఆర్డీఏ పీడీ నరసయ్య, అన్ని శాఖల అధికారులు, కూటమి నాయకులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు. ఇంత అడవుడి చేసే పని లేదు. ప్రశాంతంగా నేను అన్ని తీసుకునే పోతా. దయచేసి వాళ్ళకి గాలి ఇవ్వండి. గాలిపోయే వాళ్ళకి అక్కడ విద్యా పనులు పక్కన ఉన్నాయి. ఒక్కొక్కరు తీసుకుని సమస్య విందా ఊరికే పేపర్ తీసుకొని వెళ్ళిపోతే డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నారు. మేము పరిష్కారం చేసేది ఇక్కడ చేస్తాము. ఒక్కొక్కటి నిదానంగా ఇవ్వండి. కొత్త ఇల్లు కావాలా? అప్లై చేశారా? ఏ పంచాయతీకి వస్తారు మీరు? ఏపా హౌసింగ్ హౌసింగ్ ఈ మీద అప్లై చేశారా? చేస్తారులేమా? హౌసింగ్ ఇస్తాం. అమ్మా ఇయ్యమ్మా, నువ్వు ఆ చిన్న పాప అమ్మా, నువ్వు ఇయ్యమ్మా ఫస్ట్. తహసీల్దార్ గారు, ఎంపీడీఓ ఇల్లు కట్టుకునేదానికి చింత చెట్టు అడ్డం వస్తుంది. అది ఒకసారి పరిశీలించి మీరు అది క్లియర్ చేయండి. ఏ ఊరమ్మా? మోపూర్లపల్లి. పేరమ్మా? నవిత. మోపూర్లపల్లి, తాడకపల్లి పంచాయతీ. హౌసింగ్ వాళ్ళు ఉండాలా? హౌసింగ్ ఏఈ డిఈ ఇద్దరు ఉండాలి. హౌసింగ్ ఏఈ డిఈ ఫోన్ నెంబర్ వేసారా? చూడ లైవ్ పెట్టాను. కట్ ప్రతిసారి ఫోన్ చేసి ఎట్లుంటుంది చెప్పు. డిస్టర్బెన్స్ హౌసింగ్ చేయండి. హౌసింగ్ ఇక్కడే ఉండాలా?
ఉండండి వస్తాయి. ఏంటమ్మా ఇది అప్లై చేశారు మీరు అమ్మా మీ హౌసింగ్ కార్డు మీకు ఇచ్చేయాలా ఈరోజు రేపు ఇచ్చేయండి సచివాలయం మీ సచివాలయంలో కూడా ఇవ్వచ్చు అది చూడమ్మా ఈ పట్టా నకలు కావాలి ఆఫీస్ రికార్డ్స్ వెరిఫై చేసి ఇది ఎవరిది దాని నుంచి సార్ పెట్టా ఉంటాడు మేడం సార్ రెడీగా ఉంటుంది ఏమేమి మేడం